పద్ధతులను రాసింది ఎవరు? ఆ పద్ధతులని ఇలాగే ఉండాలని రచించింది ఎవరు? ఆ పద్ధతులని పాటించమని చెప్పింది ఎవరు? నిశాంత్ శర్మ గారు ఆ పద్ధతులను రాసింది ఎవరు? ఆ పద్ధతులని పాటించమని చెప్పింది ఎవరు? ఆయన కోట్ చేస్తున్న దాంట్లో కృష్ణుడు మావాడు, కృష్ణుడు ఒక రకంగా మాకు బావ వరస అవుతాడు, మా బావకి మేము పూజలు చేసుకోవడానికి మేము అర్హత లేదా? ఎక్కడి నుంచి వచ్చిందండి బావ వరస? నేను కూడా చెప్తా, నాకు శివుడు మామ వరస అవుతాడు, నాకు రాముడు బాబాయ్ వరస అవుతాడు, నేను కూడా చెప్తా అండి. ఇలా చెప్పుకుంటూ పోతే మనం కూడా వాళ్ళు చెప్పుకోవచ్చు. అనంత మాత్రం అవుతాయి అవి. అంటే కులాలు ఎట్లా వచ్చినాయి మరి? ఆ వృత్తుల పరంగానే వచ్చింది. ఆ వృత్తులు పాటించిన వారు ఆ కులస్తులు కాదంటారా? నా సొంత తమ్ముడు అని చెప్తా, ఒప్పుకుంటారా? అది కాదు. ఆ కులాలు ఎట్లా వచ్చినాయి? ఆ కులాలు వచ్చింది ఎట్లా? కులాలు ఎవరు తీశారు? పూర్వం అసలు కులం అనే వ్యవస్థ ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఎంతో మంది ముస్లింలు భారతదేశం మీద పడి ఉంటున్నప్పుడు అగ్ర వ్యవస్థలుగా మార్చారు. అంతెందుకండి, అసలు ఇంతగానో మాట్లాడుతున్నారే, అసలు అంతవరకు కాదు. అసలు గణపతి నవరాత్రులు ఎట్లా వచ్చినాయి? అవి శాస్త్రంలో ఉన్నాయా? శాస్త్రంలో గణపతి నవరాత్రులు పెట్టింది ఎవరు? పూర్వంలో ఇదే కుల వ్యవస్థలు జరుగుతూ ఉంటే ఎంతో మంది ముస్లిం సోదరులు వచ్చేసేసి సంహరిస్తూ ఉంటే, దానివల్ల మరణించిన బ్రాహ్మణులు కూడా ఎంతో మంది ఉంటే, దాంట్లో నుంచి కాపాడడానికి ఇలా ఇదంతా తీసుకొని వచ్చింది. అప్పుడు తీసిన రాజ్యాంగం ఇదంతా. రైట్, ఒక్కసారి మీరు హోల్లో ఉండండి, నేను కృష్ణ గారితో కూడా మాట్లాడతాను. కృష్ణ గారు కృష్ణ గారు వినిపిస్తోందా? వినిపిస్తుందండి. రైట్. సో ఎవరు వద్దన్నారు, ఎవరు అడ్డుకున్నారు? గతంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా ప్రధాన అర్చకుడుగా ఉంది ఒక దళితుడే. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఎవరు అడ్డుకున్నారు? మేము ఎక్కడ రాలేదే, మేము ఎక్కడ అడ్డుకోలేదే, ఎవరి దగ్గరకు వచ్చి మేము పూజ చేయంగా అడ్డుకోలేదే, అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదే, ఎందుకు మా మీద ఈ రకంగా మాట్లాడుతున్నారు? సో కృష్ణుడు బావ అనేటువంటి పదాన్ని అటు మందకృష్ణ కోట్ చేస్తే అది తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, అలా అనకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాట్ డు యు సే? వినబడుతుందా నా వాయిస్? వినబడుతుంది, మీరు మాట్లాడండి. ఓకే కృష్ణ గారు మీరు మాట్లాడండి, వినబడుతోంది. వాయిస్ సరిగ్గా లేదండి, నాట్ ఆడియో. ఒక్కసారి మీరు మాట్లాడండి, వినబడుతోంది, మీరు మాట్లాడి వినబడుతోంది. మళ్ళొకసారి క్వశ్చన్ అడగండి. మందకృష్ణ మాదిగా మాట్లాడిన మాటల్లో కృష్ణ శ్రీకృష్ణుడు మా బావ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తే అలా అనకూడదు, అప్పుడెప్పుడో జరిగిందని అలా చెప్పుకుంటారు. అట్లా అంటే మా శివుడు మా మామ అని చెప్పి మేము చెప్తాం, అట్లా అవుతారా అని చెప్పి నిశాంత్ శర్మ గారు అంటూనే, గతంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రధాన అర్చకుడుగా ఉంది ఒక దళితుడు, ఎక్కడ మేము అడ్డుకోలేదే, ఎవరిని పూజ చేయగా అడ్డుకోలేదే, ఎందుకు ఈ రకంగా ఒక కాంట్రవర్సీకి తెరలేపుతున్నారు అంటున్నారు ఆయన. ఇందులో ప్రధానంగా రెండు విషయాలను మనం చూడాలి. ఒకటి, మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో అందులో 100% ఒక కాన్స్పిరసీ దాగి ఉంది, కుట్ర దాగి ఉంది. కాబట్టి కృష్ణ గారి మాటల్ని మొదట నేను ఖండిస్తున్నా. నెంబర్ 1 ఏంటంటే, ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎస్సీలు ఇతర మతాల్లోకి వెళ్తే వాళ్ళ యొక్క రిజర్వేషన్లు కోల్పోవాల్సి వస్తుంది, మోర్ పర్టికులర్గా క్రిస్టియానిటీలోకి వెళ్తే కంపల్సరీ రిజర్వేషన్ వదులుకోవాల్సి వస్తుంది అనేటటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ ఇష్యూ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఈ ఎస్సీలందరూ ఎక్కడ బీజేపీకి దూరం అయిపోతారో అనేటటువంటి కుట్రతో మందకృష్ణ మాదిగ గారు ఈ కామెంట్ చేశారు. వాళ్ళను ఆ బీజేపీతో అట్టిపెట్టి ఉంచడానికి చేసినటువంటి కామెంట్స్. నెంబర్ 2, ఈ విషయంలో నేను బ్రాహ్మణ వర్గాలు 100% ఈ విషయాన్ని ఖండిస్తాయని నేను అనుకుంటున్నా. బ్రాహ్మణ వర్గాలను నేను సపోర్ట్ చేస్తున్నా ఈ విషయంలో. ఏమని అంటే, కృష్ణుడు బావ, రాముడు ఇంకొకటి అనేటటువంటి కామెంట్స్ అక్కడ ఆయన చేయటం జరిగింది. దీన్ని ఏ బ్రాహ్మణ వర్గాలు ఒప్పుకోరని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే, ఆయన ఒక చిన్న లింక్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడంటే, జాంబవంతుడు తన కూతుర్ని శ్రీకృష్ణునికి ఇచ్చాడు అని. కానీ జాంబవంతుడు ఎస్సీ కులస్తుడని ఎక్కడ లేదు. పురాణాల్లో చూసినట్లయితే శర్మగారికి తెలిసే ఉంటుంది. ఆ శర్మగారు ఎవరో మరి అక్కడ ఉన్నది నాకు కనిపిస్తలేదు, వీడియో లేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ కూడా జాంబవంతుడు అంటే రాముని కాలం, శ్రీకృష్ణుని కాలంలో ఉన్నటువంటి జాంబవంతుడు ఎక్కడ కూడా ఎస్సీ కులస్తుడని మాత్రం లేదు, అంటరాని వాడని కూడా కాదు. ఆయన ఒక ప్రాంతానికి రాజు. ఆ తర్వాత రాముని విషయానికి వచ్చినప్పుడు హనుమంతుడు రాముణ్ణి
రామునికి సహాయం చేశాడు, రావణాసురుని చంపడానికి సహకరించాడు అని చెప్పేసి, కాబట్టి మేము బంధువులమైతాం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా హనుమంతుణ్ణి రాముడు కానీ ఆ వర్గాలు కానీ తన వాడుగా ఎక్కడ చూడలేదు. ఆయనని ఒక పనివాడిగానే చూసినట్టుగా మనకు రామాయణంలో, వాల్మీకి రామాయణంలో చాలా చోట్ల కనపడుతుంది. అన్నిటికీ మించి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్గాలు 100% కింది కులాల దేవతల్ని పూజించలేరు. అట్లాగే కింది కులాల్లో అంటే బీసీ ఎస్టీ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు రాముడు, కృష్ణుడు, ఇతర దేవతల్ని పూజించలేరు, పూజారులు కాలేరు. ఈ వ్యవస్థ ఇప్పుడు రావట్లేదు, తరతరాలుగా వస్తుంది. అయితే ఇక్కడ ఒక రైట్ ఉంది, కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది. ఏముందంటే, ఈ దేశంలో పుట్టిన ఏ పౌరుడైనా ఏ వృత్తినైనా స్వీకరించవచ్చు. ఈదర్ ప్రీస్ట్ ఆర్ ఏ స్వీపర్. అక్కడి నుంచి ఇక్కడి వరకు, స్వీపర్ నుంచి మొదలుకొని ప్రీస్ట్ వరకు, లేదా అటెండర్ నుంచి మొదలుకొని ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఎవరైనా ఏ వృత్తినైనా స్వీకరించవచ్చు అనేది చాలా ఫండమెంటల్ ప్రిన్సిపల్, న్యాచురల్ జస్టిస్. కానీ శర్మ గారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏమంటున్నాడు ఆయన? వినబడుతుందా అండి? ఎస్, వినపడుతుంది, మాట్లాడండి. ఆయన ఏమంటున్నారంటే, వేదము చదువుకోవడానికి కొన్ని నిబంధనలు